సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Unum 25. సో ఫస్ట్ ఇంట్రో వేసుకుని తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో మనం మా కాలేజీకి తీసుకెళ్తాను. నేను సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. సో మా కాలేజీలో మీకు మా బ్లాగ్ అన్నీ చూపిస్తాను. ఈ వ్లాగ్ ఈ డైలీ వ్లాగ్లో నేను మా కాలేజ్ ఎలా ఉంటుంది అనేది మీకు ప్రాపర్గా చూపిస్తాను. సో మనం కొత్త బండి వేసుకుని వెళ్దాం. చాలా బండి వేసుకెళ్ళాను కాలేజ్కి, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో కాలేజ్ దగ్గరికి వెళ్ళాక వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. సో అంటే మ్యాక్స్ ఇంకో 20-30 ఉంటుంది. సో మనం ఈ బ్రిడ్జ్ని ఫస్ట్ క్రాస్ చేయాలి. బ్రిడ్జ్ క్రాస్ అయ్యాక మనం మెయిన్ థింగ్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్ని కలవడం, వాడిని పికప్ చేసుకొని ఇద్దరం వెళ్తాం. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చారు. సో నేనే లేట్ అయిపోయా. 8:26 టైం అనమాట. ఈ బ్రిడ్జ్ మీద మ్యాక్స్ స్పీడ్ వచ్చేసి 20-40 అంటారు, కానీ ఏనప్పుడు చూసుకోవచ్చు. సో మనం కూడా సీదా కాలేజ్కి వెళ్ళకుండా మధ్యలో దోస్తు కానీ ఇంటి దగ్గర ఆగి పీనాని కంప్లీట్ చేసుకొని ముందుకెళ్ళాం. సో హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయకండి. అందరూ హెల్మెట్స్ పెట్టుకోవాలి. బ్రిడ్జ్ మీద హెల్మెట్స్ లేక యాక్సిడెంట్ అయిన వాళ్ళు చాలామంది. యాక్సిడెంట్ అయ్యింది హెల్మెట్ లేకపోవడం వల్ల. దేవర్ ఇన్ పీస్. సో వేర్ హెల్మెట్ అన్నమాట. నా బండికి వస్తే వేర్ హెల్మెట్ సేవ్స్ యు లాట్. వేర్ హెల్మెట్ అన్నమాట. ఇప్పుడైతే మనం రోడ్డు రైల్వే బ్రిడ్జ్ దిగేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ హైవే వైపు నుంచి వెళ్ళిపోదాం. మనకు టైం లేదు, అందరూ వెయిటింగ్ మన కోసం. సో ఇప్పుడు రైట్ తీసుకుని ఆదిత్య కాలేజ్ వైపు వెళ్దాం. ప్రజెంట్ అయితే ఆదిత్య కాలేజ్ వైపు వెళ్ళడం కావాలి మనకి. ఇదే ఆదిత్య కాలేజ్ అన్నమాట. వెనకాల ఎవరికి షుగర్ ఆగట్లేదు. మనం ఆదిత్య కాలేజ్లోకి వచ్చేసాము. స్ట్రైట్ లెఫ్ట్లోనే ఆదిత్య కాలేజ్ ఉంటుంది. ది రాడ్ అండ్ స్ట్రిక్ట్ కాలేజ్ అని అంటారు, నాకు ఐడియా లేదు. సో మనం దేవన్చెరు వచ్చేసాం. దేవన్చెరులో ఫ్రెండ్ని పిక్ చేసుకుని స్ట్రైట్గా వెళ్ళిపోదాం. వెనకాల ఉన్నాడు కదా చైతు. ఇప్పుడు కాలేజీలోకి మనం రానిస్తారా రానివ్వరు అనేది పెద్ద పాయింట్. అది ఎందుకు అంత పెద్ద పాయింట్ చూపిస్తాం, చూడండి. ఇప్పుడైతే మేము ఈ కాలేజీలో చదివాడినాం, ఎక్కడ ఎక్కువ ఉండేవాడిని. ఏం చేద్దాం, డైరెక్ట్ వెళ్ళిపోదామా? ఆపుతారా? ఆపరా? ఆపితే టీవీఎస్ ఆపి ఈడెవడు రీటేప్ వచ్చాడు. అయినా మన బ్లాక్కి మనకి అడ్డం ఉండదు కదా. ఐడి కట్టేది ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. సౌండ్ రావట్లేదు కదన్నా. ఎక్కడ స్పోర్ట్స్ బైక్? ఎక్కడ స్పోర్ట్స్ బైక్ ఇది? స్పోర్ట్స్ బైక్ ఇది. స్పోర్ట్స్ బైక్ ఇది. ఎందుకు వెళ్ళలేదా? అన్ని బండ్లు వెళ్తున్నాయి కదా.
కరెక్టే కదా. బయలుకి కాదు కదా, స్పోర్ట్స్ బండి మామ. వెళ్ళలేదు బయలు ఏదైనా బండి వేసి ఎలాంటి బయలు లోపల పెద్ద బండి పెద్ద బయలు పంపట్లేదు, సౌండ్ కాదు ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. లోపల పెట్టేసుకో, ఏదైనా చిన్న బండి వేసి తెచ్చుకోపో, నేను ఆపం అప్పుడు. ఇలాంటి బండి లోపలికి వెళ్ళి చిన్నబండి అంటే ఆర్ఎక్స్ తీసుకురావచ్చా? ఆర్ఎక్స్ చిన్నబండే కదా, సౌండ్ వస్తుందా? సౌండ్ కాదు ఇంపార్టెంట్. ఉండదో పని లేదమ్మా కదా, ఆర్ఎక్స్ వేసుకొస్తాను నేను. ఏ చిన్నబండి కదమ్మా. సరే సరే. ఇది మా బ్లాక్ అనమాట. బ్లాక్కి వచ్చాం కానీ మార్నింగ్ 9కి వస్తే ఇప్పుడు అయింది. వాకింగ్ బ్యాక్ టు ద హోమ్కేనా ఫస్ట్ మన బైక్ తెచ్చుకోవడానికి వెళ్ళాలి. మన బైక్ ఎక్కడో పెట్టేసాం. సో వాకింగ్ ఆన్ ద స్ట్రీట్స్ అండ్ హెల్మెట్ గోప్రో వేసుకుందామని గేట్ దగ్గర ఆపేయడానికి ట్రై చేశారు. ఏమంటావు? సో మన బైక్ ఎలా లేదు కాలేజ్ లోపలికి. ఫైనలీ మనం బ్యాక్ టు హోమ్ వస్తాం ఫ్రెండ్ల నుంచి. ఇంకో ఎక్కడొక్క కార్ మన బైక్ ఎక్కడ ఉంది. సో దీన్ని తీసుకుని మనం స్టార్ట్ అవుదాం. అలా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. ఫస్ట్ చాబీ పెట్టేసి ఓకే బండి స్టార్ట్ చేసాం. హెల్మెట్ వేసుకున్నాక మోటో వ్యూలో మాట్లాడుకుందాం. ఓకే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి మన హోమ్కి అరౌండ్ 30 to 40 ప్లస్ ఉంటుంది. ఇంకా బయటకి బండి పట్టుకొచ్చేసి నెక్స్ట్ రోడ్లో మనం బుల్లెట్ మీద వెళ్తాం. సైతం రాగానే ఎక్కి వెళ్ళిపోదాం. వచ్చేస్తున్నట్టు ఉన్నాడు. సో మనం రాజమండ్రి టచ్ అయ్యాక మొదలు స్టార్ట్ చేస్తాం. మనం ఫస్ట్ సర్వీస్ అయ్యాక ఈ రోడ్లో ఒకసారి ఆఫ్ రోడింగ్ చేద్దాం. ఏమంటారా చేద్దాం? ఫస్ట్ సర్వీస్ అయ్యాక ఈ రోడ్లో ఆఫ్ రోడింగ్ చేద్దాం. అర్థం కాలే. మనం ఎలాగొస్తే జిఎస్ఎల్ హాస్పిటల్ సైడ్కి వచ్చేస్తాం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్. సో గైస్ ఇప్పుడు మనం బైక్ని ఇంటి నుంచి తీసుకొచ్చేస్తాం ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి. సో ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట. హోమ్కి వెళ్ళిపోదాం. అంగండి మా కాలేజ్ గైట్ ఇప్పుడు జీజో కింద మారింది, లపాకి కాలేజ్. అంటే మేము 4 years అందులో ఉండి చిరాకు వచ్చేసింది మా కాలేజ్ మీద. సో ట్రై చేయాలి. ఇందులో ఎంబీఏ సీట్ తీసుకోండి అంటే వద్దని చెప్తున్నారా? మీరు రాకంటారా బాబు అని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు మమ్మల్ని. అదిగోండి జీజీయు, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. సో ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోదాం. సో ఈ వ్లాగ్ ఏదైతే మనం నా కాలేజ్ చూపిస్తానన్నానో ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. ఇన్ Day 3 వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, సైనింగ్ ఆఫ్. ఇట్స్ యువర్ యూనూక్.